జనా టైమ్స్ మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. చంద్రబాబు జగన్లకు ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడతాం. అతనికి ఉన్న బలాలు ఎంతో అపారమైన అనుభవజ్ఞం, 14 సంవత్సరాలు సీఎంగా ఉండడం, దాదాపు 20 పైచిలుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం, భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు ఉండటం, అదేవిధంగా విజన్ అతను సృష్టించాడనే ఒక నమ్మకాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే క్రమంలో చాలామంది సీనియర్లు ఇప్పుడు అవుట్డేటెడ్ అయిన వాళ్ళందరూ టిక్కెట్లు రాలేదని ఆశాభంగం చెందుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇదే క్రమంలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన దేవినేని ఉమా కానీ, ఇటు బుచ్చయ్య చౌదరి కానీ, ఇటువంటి నాయకులు అలకపాన్ పెక్కినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే అతను ఎన్నికల షెడ్యూళ్ళు వచ్చే ముందు ఇంతవరకు కూడా సీట్ల ప్రకటన చేయకపోవడం, ఈ జాప్యం జరుగుతుండడంతో తెలుగుదేశానికి ఒక విధంగా భారీ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పచ్చు. అంతేకాకుండా పొత్తుల కోసం అరువు చాచడం వల్ల దాదాపు 42-43 సంవత్సరాల హిస్టరీ ఉన్న టీడీపీ పార్టీ, దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీ పార్టీ పొత్తుల కోసం పాకులాడడంతో చాలా వరకు ప్రజల్లో మైనస్ వెళ్తూ ఉంది. సరే, ఆ క్రమంలో బలహీనతలు అతని కుటుంబం నుంచి ఒక్క నారా లోకేష్ తప్పితే ఇటు బావమర్దులు కానీ, నందమూరి కుటుంబం నుంచి కానీ ఎవరో అతనికి తోడుగా లేకపోవడం, ఇటు పార్టీ నాయకుల్లో కూడా ఒక్కొక్క జిల్లాను శాసించే వ్యక్తి అతని దగ్గర లేకపోవడం అతనికి బలహీనతలుగా ఏర్పడ్డాయి. అంతే క్రమంలో ఇటు తిరుగుబాటు ఎగరేసే వాళ్ళు కానీ, ఇటు అలకపాన్పులు ఎక్కిన వాళ్ళని కానీ బుజ్జగించడంలో సమన్వయకర్తలు ఎవరూ లేకపోవడం కూడా ఒక విధంగా టీడీపీ పార్టీకి బలహీనతలని మనం చెప్పుకోవచ్చు. ఉన్న కొద్దిపాటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇటువంటి వ్యక్తులంతా బీజేపీలోకి వెళ్ళినా కూడా ఇతనికి అభిమానులుగా ఉన్నా కూడా బయటకు వచ్చి ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓపెన్గా దిగి వాళ్ళు సమన్వయకర్తలుగా మారితే దాదాపు టీడీపీ పార్టీకి మంచి సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి చాలామంది టీడీపీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక జగన్కున్న బలాలేంటి? ప్రతి జిల్లాలో ఇద్దరు లెక్కన బలమైన అభ్యర్థులు ఒక జిల్లాను శాసించే స్థాయిలో జగన్ ఏర్పరచుకున్నాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం వైవి సుబ్బారెడ్డి, బాలినేని వాసు, ఇటు కడప అవినాష్ రెడ్డి, ఇటు పులివెందల్లో జగన్ ఇదే కాబట్టి, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా అతను సరైన బలగాలను ఏర్పరచుకొని ఎన్నికల వ్యూహంలోకి ముందుగానే ఎన్నికల రంగంలోకి జగన్ దూసుకుపోతున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే క్రమంలో ఇటు అందరు సమన్వయకర్తలు కూడా అలకపాన్పులు ఎక్కిన ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తూ మళ్ళీ పార్టీని బలోపేతం చేసేదానికి అందరు సమన్వయకర్తలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఆ కృషి వైసీపీకి ఉన్న కృషి టీడీపీకి లేకపోవడం, అది 74 సంవత్సరాల్లో ఒక్క చంద్రబాబు నాయుడే టీడీపీ పార్టీని భుజానం ఎత్తుకొని మోయడంతో టీడీపీ పార్టీ బలహీనపడతా ఉంది. సరైన సమన్వయకర్తలను సరైన పార్టీలో కానీ, ఇటు కుటుంబంలో కానీ సరైన నాయకులను తయారు చేసుకోలేకపోవడం, ఒక్క నారా లోకేష్ తప్పితే ఎవరు అతనికి సహాయ సహకారాలు అందించకపోవడంతో ఇటు చంద్రబాబు నాయుడే 74 ఏళ్ల వయసులో కూడా భారం మోస్తున్నాడని మనం చెప్పొచ్చు. అదే క్రమంలో వైఎస్ జగన్ బలహీనతలు తన తోడబుట్టిన చెల్లెళ్ళు, వారిద్దరే అతనికి ఇప్పుడు బలహీనంగా మారి భారీ స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తూ నెగిటివ్గా అతని ఉన్న మూలాలను కదిలిస్తూ ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక రాబో కాలంలో 16వ తారీఖు పైన టికెట్లు అనౌన్స్ చేయకపోతే చంద్రబాబు నాయుడు ఇక టీడీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది, అది పొత్తుల్లో ఇంతవరకు చర్చలు కూర్చోలేదు. ఇంకా రాబో కాలంలో ఇక ఎప్పుడు టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటారో, ఎప్పుడు పొత్తులు కుదురుతాయో
అని చెప్పి టీడీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ గందరగోళం ఏర్పడి ఉంది. అదే క్రమంలో వైసీపీ మటుకు ఇటు దూసుకెళ్తూ ఉండడం మనకన్నీ తెలిసిన విషయాలు.